నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం। బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం కూలినప్పటికీ ఆమె పార్టీ నేతలు కార్యకర్తలు అనుయాయులను లక్ష్యంగా చేసుకుని ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి। బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఒబైదుల్ హసన్ పదవి నుంచి తప్పుకోవాలంటూ కోర్టు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు। సీజేతో పాటు మిగతా న్యాయమూర్తులు వైదొలగాలంటూ నిరసన చేపట్టారు। కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ప్రధాన న్యాయమూర్తి ఫుల్ కోర్టు సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ నిరసనకారులు కోర్టును చుట్టుముట్టారు। తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇవాల్టి సమావేశాలను రద్దు చేసిన ప్రధాన న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసేందుకు అంగీకరించారు। మాజీ ప్రధాని షేక్ హసీనాకు మద్దతుదారుగా ఆయనకు పేరు ఉంది। అటు ఆందోళనల మధ్య బంగ్లాదేశ్ బ్యాంకు గవర్నర్ అబ్దుర్ రఫ్ తాలూక్దార్ కూడా తన పదవికి రాజీనామా చేశారు। నిరసనకారులు ఇటీవల కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించి అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు। అయితే వ్యక్తిగత కారణాల వల్ల తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు అబ్దుర్ రఫ్ వెల్లడించారు। కొండ చర్యలు విరిగిపడి అతలాకుతలమైన కేరళ వయనాడ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు। ఏరియల్ సర్వే ద్వారా కొండ చర్యలు పడిన ప్రాంతాన్ని పరిశీలించారు। ఆనాటి విలయం తీవ్రతపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు। ఈ ఉదయం 11 గంటలకు కన్నూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి కేరళ సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ స్వాగతం పలికారు। అక్కడి నుంచి వాయుసేన హెలికాప్టర్లో వయనాడుకు చేరుకొని కొండ చర్యలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చూరాల్మల ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు। కాల్పెట్టలో హెలికాప్టర్ నుంచి దిగి రోడ్డు మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాలను మోదీ పరిశీలించారు। రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారుల నుంచి తెలుసుకున్నారు। సహాయ శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోదీ పరామర్శించారు। వయనాడ్లో జూలై 30న కొండ చర్యలు విరిగిపడి 226 మంది ప్రాణాలు కోల్పోయారు। తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది। ఆరోగ్య రంగంలో భాగస్వామ్యం, కొత్తగా ఏర్పాటు చేయనున్న లైఫ్ సైన్సెస్, స్కిల్ యూనివర్సిటీలకు మద్దతు ఇవ్వాలని రేవంత్ కోరారు। తెలంగాణలో ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని స్టాన్ఫోర్డ్ బయో డిజైన్ అధికారులను ఆహ్వానించారు। కాలిఫోర్నియాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, గూగుల్ ప్రధాన కార్యాలయం, జోయిటిస్ కంపెనీని సందర్శించింది। వైద్య పరికరాల పరిశ్రమ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న చొరవ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుందని స్టాన్ఫోర్డ్ ప్రతినిధులు అనురాగ్ మైరాల్, జోష్ మెకోవర్ అన్నారు। నూతన సంస్కరణల అమలులో తెలంగాణ భారత్లో ముందు వరుసలో ఉందని రేవంత్ రెడ్డి వారికి వివరించారు। తెలంగాణ స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం వల్ల ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు। తర్వాత గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది। అభివృద్ధి, పరిపాలనలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఎలా వినియోగించుకోవచ్చుననే అంశాలపై గూగుల్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చర్చించారు। ప్రముఖ అంతర్జాతీయ జంతు ఆరోగ్య సంస్థ జోయిటిస్ కంపెనీ ప్రతినిధులు కీత్ సర్బాగ్, అనిల్ రాఘవ్ తదితరులతో సీఎం బృందం చర్చించింది। హైదరాబాద్లో తమ కేపబిలిటీ సెంటర్ను సెప్టెంబర్లో విస్తరించనున్నట్లు జోయిటిస్ ప్రకటించింది। వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు। నిన్న ఒక్కరోజే వరంగల్ ఎంజీఎంలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీకు తినటం, నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో దివ్యాంగ చిన్నారిపై కుక్కల దాడి, ఇబ్రహీంపట్నం ఆసుపత్రిలో 4 ఏళ్ల చిన్నారి మృతి వంటి ఘటనలు చూసి కూడా ప్రభుత్వంలో చలనం లేదని ఆరోపించారు। పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలను కాంగ్రెస్ నిలిపివేసినందున పారిశుద్ధ్యం పడకేసి కుక్కల బెడద ఎక్కువైందన్నారు। నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయడం లేదని హైకోర్టు హెచ్చరించినా ప్రభుత్వంలో కదలిక లేదన్నారు। యాంటీ ర్యాబిస్ మందులను అన్ని పిహెచ్సిలు, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు। గత 8 నెలల్లో జరిగిన 343 కుక్కకాటు ఘటనల వివరాలను ప్రభుత్వానికి అందిస్తున్నామన్న హరీష్ బాధితులకు పరిహారం ఇవ్వాలని కోరారు। గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి కోసం కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు। పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ బాధ్యతలు స్వీకరించారు। తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన 3 కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు। జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం ఏపీలోని 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు। గ్రామాల్లో ఏ పనులు చేయాలో ఈ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు। కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు ఇస్తామన్నారు। వైకాపా 5 ఏళ్ల పాలనలో 4,000 కోట్లు ఖర్చు పెట్టినట్లు రికార్డులు చెబుతున్నా వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్నారు। వాస్తవ పరిస్థితిని తెలుసుకునేందుకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులపై పల్స్ సర్వే చేయిస్తామన్నారు। గ్రామాల్లో స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు నిధులు పెంచినట్లు ప్రకటించారు।
దేశవ్యాప్తంగా బాలల మీద నేరాలు పెరగటం ఆందోళనకరమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో బాలల హక్కుల రక్షణ అనే అంశంపై జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన పాల్గొన్నారు. జాతీయ నేర గణాంకాల నివేదిక ప్రకారం 2023లో 1.62 లక్షల మందిపై దాడులు జరిగాయని, 83,350 మంది బాలబాలికలు తప్పిపోయారని జస్టిస్ ధీరజ్ సింగ్ తెలిపారు. వీరిలో 2,946 మంది బాలికల ఆచూకీ తెలియకపోవడం విచారకరమన్నారు. ఏటా బాలబాలికల మీద నేరాలు 7% పైగా పెరగటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది 1004 పోక్సో కేసులు నమోదైతే 900 కేసుల్లో బాధితులకు పరిచయం ఉన్నవారే నిందితులు కావడం శోచనీయమన్నారు. బాలల రక్షణ, భద్రత కోసం కఠిన శిక్షలు అమలు చేయాల్సిన అవసరం ఉందని జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అభిప్రాయపడ్డారు. హమాస్, హెజ్బుల్లాల కీలక నేతల హత్యలతో పశ్చిమాసియా అట్టుడుకుతున్నప్పటికీ గాజాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. ఈ తెల్లవారుజామున గాజాలోని నిరాశ్రయులు తలదాచుకుంటున్న తబీన్ పాఠశాలపై దాడులు చేసింది. ఈ దాడిలో 100 మందికి పైనే మరణించగా 47 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడి చేసినట్లు అంగీకరించిన ఇజ్రాయెల్ పాఠశాలలో హమాస్ కమాండ్ సెంటర్ ఉందని తెలిపింది. గత వారం గాజాలోని 3 పాఠశాలలపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇటీవల ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మరణించగా పలువురు గాయాల పాలయ్యారు. ఆగస్టు 1న దలాల్ అల్ ముగ్రాబీ స్కూల్పై చేసిన దాడుల్లో 15 మంది మరణించారు. అదానీ గ్రూప్ సంస్థలపై గత ఏడాది ఆరోపణలు చేసి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించిన హిండెన్బర్గ్ భారత్కు సంబంధించి భారీ వార్తతో ముందుకొస్తామంటూ ఎక్స్లో పోస్టు పెట్టడంపై కలకలం రేపింది. సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అని ఎక్స్లో హిండెన్బర్గ్ చేసిన పోస్టు భారత మార్కెట్లలో మరో బాంబు పేల్చనుందా అనే ఆందోళనకు దారితీసింది. ఈసారి ఏ కంపెనీపై నివేదిక విడుదల చేయనుందో అనే చర్చ జరుగుతోంది. కొన్ని రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో హిండెన్బర్గ్ నివేదిక ట్రేడింగ్ పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే హిండెన్బర్గ్ కుట్రపూరిత ఆరోపణలు చేస్తుందని మరికొందరు అంటున్నారు. అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికతో అప్పట్లో అదానీ గ్రూప్ షేర్లు దారుణంగా పడిపోయాయి. తర్వాత అదానీ గ్రూప్ చేపట్టిన చర్యలతో ఆ సంస్థల షేర్ల ధరలు గాడిన పడ్డాయి.